ఓం గంగణపతి నమ శ్రీమాత్రే నమ గ్రహదత్తాత్రేయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ దుర్గుష్టాయ నమ శరవడభవాయ నమ శ్రీరామ జయరామ జయరామ హరిమకట మహామత్సాయ క్రీం క్రీం మహాకాళికాయ నమ గ్రహదత్తాత్రేయ ఓం నమో భక్తి నిరాధని నమస్తే మీరామృతం ప్రయత్నిస్తా గ్రామత్తాత్రేయ మహాశక్తి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను పాలపర్తి గున్నాశర్మ జ్యోతిషం వాస్తుతాను. ఇదంతా కూడా ఈ యొక్క భూచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తున్నాయని విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. జూన్ నెల మాసంలో విశేషంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా సంభవిస్తుంది. మరియు శుక్రుడు బుధుడు కలియిక అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా యోగిస్తుంది. రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు మార్పు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ పుష్కర కాలంలో ఉచ్చస్థానంలో అంతా కూడా బృహస్పతి అంతా కూడా 12 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం, ఉచ్చస్థానాన్ని పొందడం. ప్రధానంగా ఇక్కడ అతిచారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ 31 తారీఖు దాకా ఉంటుంది. మరియు తర్వాత అక్టోబర్ 31 తర్వాత స్థాన చలనం చేస్తారు అన్నమాట. ప్రధానంగా రాశి నుంచి రాశికి అంతా కూడా ఈ యొక్క వేరే రాశికి మారడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి, మేషాది ద్వాదశ రాశుల వారికి అనంతమైన పుణ్యయోగం సిద్ధించడానికి, అతిచారంలో బృహస్పతి మార్పు వల్ల రాజయోగాలు విపరీత రాజయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకరీత్యా అయితే కనుక ఆలస్య సంతానం, ఆలస్య కళ్యాణ యోగాలు ఉన్నాయో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా పంచమస్త బృహస్పతి యోగం, సప్తమస్త బృహస్పతి యోగం, దశమస్త బృహస్పతి యోగం, ఏకాదశ స్థాన బృహస్పతి యోగం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం, సంతాన యోగం, ఆకస్మిక ధనలాభాలు, రాజయోగాలు, గృహయోగాలు, భూ సంపదలంతా కూడా సిద్ధించడానికి, తీరని కోరికగా ఉన్న కళ అంతా కూడా నెరవేరడానికి, అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించవలసిన పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీ జన్మజాతకంలో కనుక గ్రహస్థితి కనుక ఇష్టమైన ఫలితాలు ఇస్తుంటే కనుక జన్మజాతకం ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా లగ్న చక్రవశాత్తు ప్రధానంగా లగ్న చక్రంలో బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, శనీశ్వరుడు, రాహు గ్రహం అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నాయి చూసుకుని ఈ గ్రహాలంతా కూడా ప్రధానమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ గ్రహాలే కాకుండా బుధుడు, బృహస్పతి, చంద్ర భగవానుడు కూడా యోగకరంగా ఉండాలి. తద్వారా లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి, దశమాధిపతి, ఏకాదశ స్థానాధిపతి, సప్తమాధిపతి, పంచమాధిపతి జాతకరీత్యా అత్యంత బలమైన కారణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ స్థానాలు బట్టి కేంద్రంగా చెప్తుంటారు. ఇక వేదిక్ జ్యోతిషం ప్రకారంగా అంతా కూడా పరాశర గమనిత ప్రకారంగా, దత్తనాడి ప్రకారంగా సంపూర్ణమైన జాతకం విశ్లేషణ తీసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ వీడియో అంతా కూడా చూడండి. గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి, మీకంతా కూడా జీవితంలో అనుకోని మార్పులు జరగడానికి, జీవితంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి గ్రహస్థితి మార్పు వల్ల, విశేషంగా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలిక వల్ల, శనీశ్వరుడు గోచారిత్య సంచారం వల్ల విశేషమైన పుణ్యయోగాలు సిద్ధిస్తుంటాయి. ఈ యొక్క కాలసర్ప దోష నివారణ గోచారిత్య కూడా రాహుకేతు స్తంభంలో గ్రహాలు అంతా కూడా ఈ యొక్క మధ్యస్థానంలో ఉన్నాయి. ప్రధానంగా రాహుకేతు మధ్యలోనే మిగతా గ్రహాలన్నీ కూడా స్తంభంలో ఉన్నాయి. కాలసర్ప స్తంభన అంటారు కిందంతా కూడా. ఈ గ్రహదోష నివారణకు ఎటువంటి పరిష్కారాలు రచించాలి, విశేషమైన పుణ్యయోగాలు అంటున్నారు, మా జీవితంలో మార్పులు కనబడట్లేదు, మరియు విశేషమైన గ్రహస్థితి అంటున్నారు, ఎంత సంపాదించినా కానీ అనుకున్న స్థాయిలో సంపాదన లేకుండా ఉంది, ఇటువంటి గ్రహస్థితి, ఇటువంటి ఇబ్బంది నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు రచించాలి. ఇది గోచారిత్య చక్రం మాత్రమే. నేను విశ్లేషణ చేసే గోచారిత్య జాతకం మాత్రమే. కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి ఉండే జాతకరీత్యా ఉండే దోషాలంతా కూడా గోచారం వర్తిస్తుంది. కానీ జన్మజాతకం అనేది ఎవరెవరి వారి జాతకంలో ఉండే గ్రహస్థితి ప్రభావం బట్టే ఉంటుంది. లగ్నాన్ని బట్టి, నవాంశ చక్రాన్ని బట్టి, లగ్న చక్రాన్ని బట్టి ఉంటుంది. దశ అయిన దశ నడుస్తుంది, దశాధిపతి ఎక్కడ ఉన్నాడు, అంతర్దశ ఏ దశ నడుస్తుంది. ఈ యొక్క లగ్న చక్రము, నవాంశము, దాంట్లో లగ్నము, పంచమ స్థానము, దశమ స్థానము, ఏకాదశ స్థానము, ద్వితీయ స్థానంలో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, ఇదంతా సంపూర్ణంగా విశ్లేషణ చేసుకుని సంపూర్ణమైన జాతక పరిష్కారం అంతా విశ్లేషణ చేసుకుని తప్పు పరిష్కారం తీసుకోవడం వల్ల శీఘ్ర శుభాలంతా చూడడానికి ఆస్కారం. గోచార చక్రం అనేది ఈ సంవత్సర కాలంలో ఈ గ్రహస్థితి మార్పు వల్ల విశేషమైన పుణ్యయోగాలు ఉంటాయి. ఈ గ్రహస్థితి వల్ల మీకు అంతా కూడా లాభాలు సిద్ధిస్తాయనేది గోచార చక్రం అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా గోచార చక్రం అనేది విశేషమైన రాజ్యయోగాలు ఇవ్వడానికి, విశేషమైన ధనయోగాలు, ఆకస్మిక ధన ప్రాప్తి ఇవ్వడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి, ఆకస్మిక పుణ్యయోగం సిద్ధించడానికి, మనశ్శాంతిమైన జీవితం కలగడానికి, లాభాలు జరగడానికి ఆస్కారం. ప్రయత్నించి కూడా చెప్పిన పరిష్కారాలు ఆచరించండి. తద్వారా అఖండమైన లాభాలు సిద్ధించడానికి దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయ. కన్యారాశి జాతకుడికి
జూన్ నెల మాసం 2వ తారీఖు రోజున విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా సప్తమాధిపైన బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు దివ్యమైన యోగం ఇవ్వబోతున్నారు. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక శీఘ్ర కళ్యాణ యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఇకంతా కూడా కళ్యాణం నెరవేరడానికి మంచి సంబంధం రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి కన్యా యోగం అంతా కూడా నిర్మించడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యం నెరవేరడానికి, వంశాభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ధనయోగ ప్రాప్తి కూడా లభిస్తుంది. శుభకార్య విజయాలు అంతా కూడా జరగడానికి, గృహయోగం కోసమైనా కావచ్చు, స్థిరాస్తి కోసమైనా కావచ్చు, భూమిని సంపాదించడం కోసమైనా కావచ్చు, హోమ్ లోన్స్ తీసుకోవడం కానీ, మరియు మంచి స్థిరాస్తి పెరగడం కానీ జరుగుతుంది. శీఘ్రంగా కళ్యాణ యొక్క ప్రాప్తి సంవత్సరంలో నెరవేరడానికి, మంచి పరిణామాలంతా చూడడానికి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. 5 సంవత్సరాల దాకా దివ్యమైన యోగం పొందించడానికి ఈ జూన్ నెల మాసంలో బృహస్పతి మార్పు వల్ల మీకు అంతా కూడా జరుగుతుంది. స్వల్పమైన దోషం ఏంటంటే సప్తమ స్థానంలో శనీశ్వరుడు వీక్షణ అంతా కూడా, సప్తమ వీక్షణ అంతా కూడా రాశి మీద పడతా ఉంది. ఇటువంటి ఈ యొక్క దోష నివారణ ప్రశ్నించడం కూడా అన్నదానం చేయడం, శునకాలకి నివేదన చేస్తుండడం, గోమాత సేవ చేయడం. విశేషంగా గోమాత సేవ మీకు ఆకస్మిక ధనయుగాలను తగ్గిస్తుంది. విశేషంగా శనీశ్వర గ్రహదోష నివారణ ఆస్కారం అవుతుంది. శని గ్రహానికి ప్రీతికరంగా మీకు తైలాభిషేకం చేయడం, పిల్లలు దానం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాల సమర్పించుకోవడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం. పరమేశ్వరుడు ప్రీతికరంగా ప్రదోష కాలంలో విశేషంగా అన్నదానం చేయడం, ప్రధానంగా అభిషేకాది కార్యక్రమాలు అర్పించుకోవడం, ప్రధానంగా మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేయడం, చెరుకు రసంతో అభిషేకం చేయడం, ఈ యొక్క నగ ద్రాక్ష రసంతో ద్రాక్ష రసంతో అభిషేకం చేయించుకోవడం వల్ల శనీశ్వర గ్రహదోష నివారణ ఆస్కారం. కొన్ని నువ్వులంతా కూడా శనీశ్వర గ్రహదోష నివారణ నువ్వులతో స్వామివారికి కొత్తగా అభిషేకం అంతా కూడా ఆచరించుకుంటాం. పరమేశ్వరుడికి అంతా కూడా నువ్వులు కొంచెం జలము పాలు కలిపి అభిషేకం చేయడం వల్ల ఏనాటి శని దోషము, సప్తమ స్థాన శని దోషము, అర్ధాష్టమ శని దోషము, అష్టమ శని దోషము, ఎటువంటి దోషాలన్నా కానీ నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుల వాదాలు నివారణ అవ్వడానికి, ఎవరైనా కనుక మీకు ధనం, మీ ధనం అంతా కూడా వేరే వాళ్ళకి అప్పులుగా ఇచ్చి ఆ ధనం మీకు రాకుండా ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నారు, అటువంటి వారు కూడా ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీ ధనియోగం ఆస్కారం, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. వ్యాపారంలో మార్పు చెందడం వల్ల మీరు ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. వృత్తి వ్యాపార ఉద్యోగంలో మార్పులు జరగడానికి కానీ, సంఘంలో గౌరవం జరగడానికి కానీ, విశేషమైన వినియోగం సిద్ధించడానికి వల్ల, పుణ్యక్షేత్ర దర్శనాల వల్ల కర్మదోష నివారణ అవ్వడానికి ఆస్కారం. ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. పసుపు కొమ్ముల మాలానంతా కూడా అమ్మవారి దేవాలయంలో తరచుగా సమర్పిస్తూ ఉండాలి. గురువారం, శుక్రవారం, మంగళవారం, ఆదివారం రోజుల్లో విశేషంగా ఎవరైతే చేసుకుంటారో విశేషంగా శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి. అమ్మవారికి విశేషంగా పసుపు రంగు వస్త్రాన్ని, పచ్చ రంగు వస్త్రాన్ని అంతా కూడా, చిలక పచ్చ రంగు వస్త్రాన్ని అంతా కూడా దానం చేస్తుండాలి. అమ్మవారికి అంతా కూడా సమర్పిస్తూ ఉండాలి. ఎవరైతే కనుక తరచుగా అమ్మవారికి వస్త్ర సమర్పణ చేస్తుంటారో విశేషమైన ధనయోగం, ఆకస్మిక ధన ప్రాప్తి, అమ్మవారి అనుగ్రహం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నామాన్ని జపాన్ని ఆచరించండి. విశేషమైన ధన ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహదోష నివారణార్థం ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా యత్నించడం, మన్యసూక్త పాలన చేయించడం, తమలపాక పూజ ఆచరించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడికి, శనీశ్వరుడికి, అంగారకుడికి మరియు బృహస్పతికి, బుధ భగవానుడికి జపాలు దానాలు చేస్తుండాలి. నవగ్రహానికి అభిషేకం చేస్తుండాలి. తద్వారా విశేషమైన ధనయోగ ప్రాప్తి ఆస్కారం. హనుమతే శ్రీరామదూతాయ. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా గ్రహస్థితి అంతా కూడా మార్పు వల్ల, బృహస్పతి మార్పు ఉచ్చస్థానంలో మార్పు వల్ల, కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల, అతిచారంలో మార్పు వల్ల ఎటువంటి గ్రహయోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే సంపూర్ణమైన గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా ఎటువంటి శాంతి పూజలు చేయాలో విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా శుక్రుడు, బుధుడు, బుధ భగవానుడు అంతా కూడా బుధాదిత్య యోగంలో మిథున రాశిలో సంచారం చేయడం వల్ల త్రిగ్రహ కూటమి అంతా కూడా ఈ యొక్క గ్రహ యోగం వల్ల ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా మీకు యోగకరంగా మారడానికి ఆస్కారం. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతినిత్యం కూడా ఎటువంటి గ్రహదోషాలు ఉన్నప్పటికీ కూడా మీరంతా కూడా శాంతి పూజలు, జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం, 5 గ్రహాలకంతా కూడా చూసుకుంటే మీరంతా కూడా ప్రతినిత్యం కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి, రాహు గ్రహానికి, శనీశ్వరుడికి, బుధ భగవానుడికి, మేషాది ద్వాదశ రాశుల అంతా కూడా ఈ గ్రహాలకంతా శాంతి పూజలు ఆచరించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం, ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషాలకు పరిష్కారం ఆచరించడం, 5 రాశుల వాళ్ళకంతా కూడా విశేషమైన యోగకరమైన జీవితం జీవించడానికి, విశేషమైన రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం. 5 రాశుల వాళ్ళకంతా కూడా
అదృష్ట యోగం సిద్ధించబడుతుంది. 5 రాశులు ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులు, కర్కాటక రాశి జాతకులు, మరియు ఇక్కడ చూసుకుంటే మిథున రాశి జాతకులు, ధనస్సు రాశి జాతకులు, ఈ యొక్క తులారాశి జాతకులు, కన్యా రాశి జాతకులు, కుంభరాశి జాతకులు, ఈ యొక్క మీనరాశి జాతకులంతా కూడా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆశగా ఉంటుంది. బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలయిక వల్ల మంచి శుభమైన కాలంగా చెప్పము. 5 సంవత్సరాల దాకా రాజయోగ ప్రాప్తి, బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు వల్ల దివ్యమైన యోగాన్ని చూసుకుంటారు. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం. అదృష్ట యోగం సిద్ధించడానికి వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్న వారు, మేషాది ద్వాదశ వాళ్ళ విధంగా వీరంతా కూడా ధనయోగ ప్రాప్తి కోసం అంతా కూడా ఏరంతా కూడా ఇటువంటి గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తూ ఉండండి. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఆచరించడం, మరియు సీతారాముల కళ్యాణం ఆచరించడం, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం, ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. విశేషంగా జాతకరీత్యాన్న దోషాలకంతా కూడా లక్ష్మీకు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాది గ్రతులు మరియు బగరామతి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం. అదృష్ట కాలం అంతా కూడా నడుస్తుంది కావున పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. తద్వారా అధికంగా లాభాలు చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల మీకంతా కూడా పుణ్యప్రాప్తి లభిస్తుంది. దివ్యమైన యోగాలు సిద్ధించడానికి ఆస్కారం. హనుమతే శ్రీరాముడు.